పటాన్చెరు నియోజకవర్గ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ ఫలితాలు సాధించిన 438 మంది విద్యార్థులకు 35 లక్షల రూపాయల సొంత నిధులతో సైకిళ్ల పంపిణీ చేశారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 48 ప్రభుత్వ పాఠశాలలు, 89 ప్రైవేట్ పాఠశాలల్లో ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన 438 మంది విద్యార్థులకు 35 లక్షల రూపాయల సొంత నిధులతో కొనుగోలు చేసిన సైకిళ్లను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా ఉన్నత లక్ష్యాల సాధనకు మరింత ఉత్సాహం కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా తెలిపారు. ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు మానసిక వికాస శిక్షణ తరగతులతో పాటు పరీక్షా సామాగ్రి పంపిణీ చేస్తూ వారికి అండగా నిలుస్తాము అని తెలిపారు. అనంతరం ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు సైతం పంపిణీ చేస్తున్నట్టుగా గుర్తు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి వినూత్నంగా సైకిళ్లు పంపిణీ చేయాలి అని నిర్ణయం తీసుకున్నాము అని తెలిపారు. ఇందుకు అనుగుణంగా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల 10వ తరగతి ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు సైకిళ్లు కొనుగోలు చేసి అందజేయడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఆయా మండలాల విద్యాశాఖల అధికారులు, ప్రైవేటు పాఠశాలల ప్రిన్సిపల్లు, కరెస్పాండెంట్లు, సీనియర్ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సార్ లాంటి వారిని నేను ఎక్కడ చూసలేదు. మా జిల్లాల సైడ్ అయినా ఎక్కడైనా ఎవరైనా సహాయం చేస్తారు, కానీ ఇంతగాని మరి విద్యార్థుల కోసం ఎంతగానో సార్ లాంటి ఎవరు చేయలేదు. ఇది ఉడతా భక్తి ఎంకరేజ్మెంట్. మీకు ప్రభుత్వ పాఠశాల చదువుతున్నా, ప్రైవేట్ పాఠశాల చదువుతున్నా వాళ్ళంతా మన పిల్లలే, మన ప్రాంత పిల్లలే, మన ప్రాంత వాసులే, మన తెలంగాణ బిడ్డలే. కాబట్టి ఆలోచనతో వారికి ఎంకరేజ్ చేయడానికి ప్రోగ్రాం పెట్టడం జరిగింది మీ అందరి సహకారంతో. మీరు దయచేసి ఇంతకుముందు సిఏ గారు వినాయక్ రెడ్డి చెప్పినట్టు మన ముందున్న మహమ్మారి జటిలమైనటువంటి ఒక సమస్య డ్రగ్స్, హెరాయిన్, కొకాయిన్, గంజాయి, మత్తు పానీయాలు రకరకాల కేటగిరీలు ఉన్నాయి. టాబ్లెట్ రూపంగా ఉన్నాయి, చాక్లెట్ రూపంగా ఉన్నాయి, ఇంజెక్షన్ రూపంగా ఉన్నాయి, సిగరెట్ రూపంగా ఉన్నాయి. చాలా రకరకాల కేటగిరీలో దాన్ని యూజ్ చేస్తా ఉన్నారు యువత. మన పటాన్చెరు ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక సమస్య ఇది. రోజు పేపర్లు, టీవీలు తిరిగేస్తుంటే మొత్తం అవే కనబడతా ఉన్నాయి. కాబట్టి దయచేసి పిల్లలకు నా సూచన, మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. కొద్దిగా గొప్ప ఉన్నవాళ్ళు ప్రైవేట్ పాఠశాలకు పంపుతా ఉన్నారు. మిగతా వారంతా ప్రైవేట్ పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్నారు. వాళ్ళంతా మన ప్రాంతవాసులే. దయచేసి మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా పూర్తి స్థాయిలో మీకున్న సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. చదువుతో